చిత్తూరు పట్టణంలో అంటే చిత్తూరు నగర మొదటి పౌరురాలు సుబ్రహ్మణ్యం అముద వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానమాట. ఏంటి చిత్తూరు నగర మొదటి పౌరులు అముద అంటున్నారు? ఈయన చూస్తే ఒక పూరి గుడిసె ముందు బుల్లెట్ పై కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈ నాగరాజుకి ఏమైనా మతిపోయిందా అనుకుంటున్నారు కదా. నా మతి పోలేదండి. అముద గారి గురించి చెప్తే మీ మతి పోతుంది. ఒక విషయం చెప్పాలంటే సాధారణంగా మనం రాజకీయ నాయకులను చూస్తుంటాం కదా. ఒక చిన్న ఎంపీటీసీ అయినా సరే, అధికార పార్టీలో ఉంటే ఒక చిన్న ఎంపీటీసీ అయినా సరే ఇంటి ముందు మంది మార్బలము, ఇక ఎంపీపీ అయితే ఇంకా పెద్ద ఎత్తున, ఇక జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మను, కార్పొరేటరు, మేయరు అయితే అబ్బబ్బబ్బ చెప్పనది కాదంటే ఇంతకుముందు ఆహా ఓహో వాహనాల తాకిడి, ఇక కార్యకర్తల రద్దీ, ఇదంతా అసలు ఇంకా ఆర్భాటమే వేరుంటుందండి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఒకసారి ఆ సందు చూడండి మీరు. ఆ సందు నుంచి మనం చూస్తే చిత్తూరు మేయర్ ఇంటికి రావాలంటే కనీసం 2 వీలర్ తప్పితే 4 వీలర్ వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఆటో కూడా ఆ సందు తిరిగితే ఆటో కూడా రాదు. చాలా ఇరుకు సందులు అన్నమాట. ఇదంతా కూడా ఎప్పుడో అప్పుడు కట్టారు. ఒక ప్లానింగ్ అది లేకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ రోజుల్లో మరి అనుమతులు ఎలా ఇచ్చారో మనకు తెలియదు. కానీ మరి అముద గారు కూడా ఇక్కడే ఉంటారు. ఇదే సందులోనే ఇక్కడ ఈ పూరుగుడి సందు చూశారు కదా. ఇక్కడ వెళ్తే మనము ఈ చిన్న సందు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆటో కూడా వెళ్ళదని, ఇక్కడ వరకు అయితే కష్టము. ఇది ఇంత ఈ సందులోనే అంటే అక్కడ చూపిస్తుంది. పెద్ద ఇల్లు కాదండి, చిన్న ఇల్లు. ఒక మధ్యతరగతి కుటుంబీకురాలు మన అముద గారు. అంటే అనుకోకుండా కార్పొరేషన్ మేయర్, ఎస్సీ రిజర్వ్ కావడము, అదే సమాజ వర్గానికి అముద గారు చెంది ఉండడంతో అనుకోకుండా ఆమెకు ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ గట్టి ఇక్కడ రావడము, గెలవడము, మేయర్ అయిపోవడం 2 జరిగాయి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. అయితే ప్రస్తుతం ఆమె అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చూద్దాం మరి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఎవరు లేరు, కార్యకర్తలు లేరు, మంది మార్బలం లేదు, ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. మేయర్లు ఎప్పుడైనా ఇక్కడ చూశారు, ఎక్కడైనా మనం వెళ్ళాం కదా. ఒక మేయర్ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంకా మీరు చూసింటారు, నేను చెప్పలేదనమాట. కానీ ఇక్కడ చూస్తే అముద గారి ఇంటి ముందర, ఈమె కూడా మేయర్ కదా, ఎవరు చూడండి సాదా సీదాగా ఉంది, చిన్న ఇల్లు. చూద్దాం ఒకసారి మనము. ఇక్కడే ఉంటారు ఆవిడ పైన. ఇది కూడా ఆమె సొంత ఇల్లు కాదండి, అంటే వాళ్ళ తమ్ముడు కింద ఉంటారు, ఈమె పైన ఉంటారు. ఆమెకి ఇంకా వివాహం కూడా కాలేదు, వివాహం చేసుకోలేదు, ఆ వయసు కూడా దాటిపోయారు. చూద్దాం ఎలా ఉంది చూడండి. మెటికలు కూడా ఇంత హైట్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఓకే, చూడండి చిన్న సందు. ఎక్కడైనా చూసారా ఒక మేయర్ ఇల్లు? ఎక్కడైనా చూసారా? ఎంత సింపుల్గా చూడండి. రండి ఇంట్లోకి వెళ్తే ఒక చిన్న పార్టీ గది అండి. ఇదే హాలు, ఇదే డైనింగ్, అన్నీ ఇదే అనమాట. ఇదే డైనింగ్ హాల్ మేయర్ ఇంట్లో. పెద్ద పెద్ద భవంతుల్లాగా లేవు కదా. ఓకే, ఇక చూడండి ఇదే హాల్లోనే డైనింగ్ టేబుల్, ఒక డ్రెస్సింగ్ టేబుల్, పడుకోవడానికి వచ్చాం. ఇంకా లోపలికి వస్తేనే ఒక చిన్న బెడ్రూమ్ అండి. ఒక చిన్న బెడ్రూమ్. లైట్ వేద్దాం ఉండండి, లైట్ కూడా లేదు. చిన్న బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది మేయర్ గారి ఇల్లు, అదే మన చిత్తూరు నగర మేయర్ అముద గారి. చాలా చాలా సింపుల్ అనమాట. ఇది ఇల్లు ఆమెది. ఎక్కడైనా చూశారు మీరు ఒక నగర మేయర్ ఇలా ఉంటుంది, పెద్ద పెద్ద భవంతులు, హంగులు, ఆర్భాటాలు ఉంటుంది. అయితే మేయర్ గారికి ముందే నేను చెప్పాను వస్తున్నాను అనేసి. ఇది ఆమె ఇల్లు. అయితే పైన ఉన్నారంట ఆవిడ. పైన ఒక చిన్న గది ఉంది. ఆ గదిలోకి అంటే ఆమె అక్కడ వెయిట్ చేస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మేయర్ అముదతో మాట్లాడి మీకు మరిన్ని వివరాలు, ఆమె జీవిత విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. వెళ్దామా? చూశారు కదా ఇల్లు, మరలో ఒకసారి చూడండి ఎంత సింపుల్గా ఉందో. నగర మేయర్ అముద గారి ఇల్లు ఇది. హాలు, డైనింగ్ టేబుల్ అన్నీ ఒకటే చోట, చిన్న బెడ్రూమ్ అండి. చూడాలి మనకు. ఇప్పుడు ఒక్కసారి ఒక ఎంపీపీ అయితేనో, ఒక జెడ్పీటీసీ అయితేనో, ఇక జెడ్పీ చైర్మన్ అయితే ఇంక చెప్పనది కాదు, మేయర్ అయితే ఇంక చెప్పనలేదు. ఆహా ఓహో, అసలు పెద్ద పెద్ద కాంపౌండ్లు, ఇంట్లో కార్లు వగేరా పట్టేంత పెద్ద కాంపౌండ్, మంది ఉంటారు కదా. ఏం లేదండి, మనిషి నడిచేకే చోటు లేదు ఇక్కడ అముద గారింటికి వస్తే మనిషి నడవడానికే సరైన చోటు లేదు. ఇక కార్లు ఎక్కడ వస్తాయండి పాపం. అముద గారు నడుచుకుంటూ ఎప్పుడైనా వెళ్ళంటే వాళ్ళకి కార్పొరేషన్ నుంచి మేయర్ గారి వెహికల్ వస్తుంది కదా, ప్రభుత్వ వెహికల్ వస్తుంది, ఆమె కూడా నడుచుకుంటూ రోడ్డు వరకు వెళ్ళిన తర్వాతే ఆమె వెహికల్ ఎక్కి వెళ్ళాలి. లేదా మళ్ళీ ఆ రోడ్డు మీద దిగి కొంత దూరం నడుచుకుంటూ ఇంటికి రావాలి. ఇది మన నగర
మేయర్ ఆముదా గారి పరిస్థితి. ఇక పైకి వెళ్దాం. ఒక చిన్న రూమ్ పొందు పైన అక్కడ ఉన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆముదా గారి గురించి పూర్తి విషయాలు మీకు తెలియజేస్తాను నేను. ఓకే, ఇది పరిస్థితి. ఓకే, ఇది అంతే. పైన మళ్ళా హంగుల ఆర్బాటలు ఏం లేవండోయ్. చూడు పైనకి వచ్చినాక కూడా ఎవ్వరు కూడా లేరు జనాలంతా. మేయర్ గారు వర్గం అంటూ, క్యాడర్ అంటూ, అధికారులు, స్టాఫ్ ఇలా ఎవ్వరు లేరు. ఆమె ఒక్కటే ఆఫీస్ నుంచి వచ్చేసారు. ప్రస్తుతానికి పైన రూమ్లో ఉన్నారు. ఆవిడని అడుగుదాం రండి. సిద్ధంగా ఉన్నారు. ముందే చెప్పాను కదా నేను వస్తున్నాను మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పాను కదా. మేడం రెడీగా ఉన్నారు. అమ్మా నమస్తే. చాలా సింపుల్గా ఉన్నారు చూడండి మేయర్ గారు. జనాలు ఎక్కడైనా నేను చాలామంది మేయర్లను ఇంటర్వ్యూ చేశాను. మేయర్ ఇంటర్వ్యూకి పోతే ఆ చుట్టూ ఆడ కార్పొరేటర్స్ అంట, కార్యకర్తలు అంట, ఇంకా అబ్బబ్బబ్బో చెప్పలేదు కాకపోండి ఫుల్ హంగామా ఉంటుంది. ఈడ ఎలాంటి హంగామా లేదు. చాలా సింపుల్గా మేడం ఉన్నారు. ఇక ఆలస్యం ఎందుకు, ఆముదా గారి జీవిత విశేషాలు. ఇక దాదాపు 4.5 సంవత్సరం అయిందండి ఆమె మేయర్ అయ్యి. ఈ 4.5 సంవత్సరంలో ఆమె ఏం నేర్చుకుంది, ప్రజలకు ఎంతవరకు సేవ చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు అన్న పూర్తి వివరాలు కూడా ఆవిడని అడిగి తెలుసుకుంటాం. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం మరి మాట్లాడిద్దామా. అమ్మ నమస్కారం అమ్మా. చిత్తూరుకి వేరే పని మీద వచ్చాను. అంటే నేను తిరుపతికి వెళ్ళినాను కొన్ని ఇంటర్వ్యూస్ కోసము. ఇలా వస్తూ మా చెల్లిని కలిసిపోదామని వచ్చాను. చూడంటేనే ఒక చిన్న ఐడియా వచ్చింది. మేయర్ ఆముదా గారిని ఇంటర్వ్యూ చేసి వెళ్దాము, ఎలాగో వచ్చాము కదా ఇంత దూరము. మీ గురించి విన్నాను. ఇక్కడికి వచ్చి మేయర్ ఆముదా గారి ఇంటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలంటే ఆ సందులో వెళ్ళాలని చూపించారు. మేయర్ ఏంటి సందులో వెళ్ళడం ఏంటి, చిన్న చిన్న సందులు ఉన్నాయి ఇక్కడ. మామూలు మేయర్ అంటే పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద కాంపౌండ్లు, హంగు ఆర్భాటాలు ఉంటాయి కదా. సరేలే ఏదో లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చానమ్మా. మరి చిన్న చిన్న సందులు, చాలా ఇరుకు సందులు. మీ ఇల్లు కూడా అంతే ఇరుకుగా చిన్న చిన్నగా ఉంది. ఎందుకమ్మా ఇంత చిన్న సందుల్లో ఉన్నారు? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వచ్చినప్పుడు సూట్ కేసు ఇచ్చారంట కదా, ఏదైనా పెద్ద ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా. ఎక్కడ పెట్టారు ఆ సూట్ కేసు? అదంతా అబద్ధాలు సార్. సూట్ కేసు ఎందుకు ఇస్తారు? అభివృద్ధికేనే వచ్చాను. ఓకే, అభివృద్ధితోనే చెయ్యాలి. మళ్ళా ఎక్కువగా ఆశ పడకూడదు కదా. ఓకే, జీతం ఇస్తారు, ఆ జీతానికి మనం పని చేయాలి. ఎంత జీతమా? 30,000. 30,000 ఇస్తారు సార్. 30,000 సరిపోతుందా? 30,000 మీకు చాలదు సార్. మాకు చాలా మేయర్ అయితే చాలా ఖర్చులు ఉంటాయి. ఒక 50 డివిజన్లకు అధినేత, పెద్ద టౌన్ కి చూసుకోవాలి, ఖర్చులు ఎక్కువగా చాలదు సార్. ఎక్కువగా పెళ్లి జరుగుతుంది, మంచి చెడ్డ, దానికంతా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఊర్లో ఏమైనా జరిగితే వాళ్ళకి చెయ్యాలి, ఎవరైనా వచ్చి సహాయం అడిగితే చెయ్యాలి. చాలటం లేదు సార్ ఆ డబ్బు. ఎమ్మెల్యే గురజాల జగన్ గారు మీకు సూట్ కేసు లేదా? విఐపి సూట్ కేసు లేదు సార్. అదంతా లేదు సార్. సూట్ కేసు ఏం లేదు. వచ్చేసారు. ఎందుకు సార్ ఇస్తారు? అభివృద్ధి వాళ్ళ పార్టీ తప్పు కాదు సార్. సేవ అనేటప్పుడు ఆ సేవనే చేయాలి మనము. డబ్బు కాసి పెడితే అప్పుడు ఎట్లా సేవ అని అవుతుంది? అది మీరు ఎంత సేవ చేసిన ఎవరు గుర్తు పెట్టుకోరు. పెట్టకపోతే పోనీ సార్. మా వీధిలో నాకు నేను మంచి పేరు తెచ్చిచ్చినాను. మా వీధి పెద్ద అర్జునవాడ. మేము అర్జెన్సీలో కానీ ఎస్సీ కులం మనకు పుట్టిన దాన్ని నేను మేయరు. నన్ను మేయర్గా ఎన్నుకున్నారు. నా కార్పొరేటర్ సీట్ ఇచ్చి మేయర్ పోస్ట్ ఇచ్చినారు. నా మంచితనం చూసి నేను పెళ్లి చేసుకోలేదు, కానీ నా పైన ఒక మచ్చ లేదు కాబట్టి. లేదు సార్. చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు, తమ్ముడు అక్క చెల్లి. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకే ఎక్కువగా తెలివి. మా ఇంట్లో మీ స్వగ్రామం ఇదేనమ్మా? మీ ఊరు? అవును సార్. తాత ముత్తాత అంతా ఇక్కడ. చిత్తూరు. అవును సార్. ఇది తోటపాలెం. ఇక్కడ తోటపాలెం పక్కన. ఇది బ్యాంక్ ముందర పెద్ద అర్జునవాడ అంటారు. పెద్ద హర్జనవాడలోనే ఉన్నారన్నమాట మేయర్ అయినప్పటికీ కూడా. చిన్నప్పటి నుంచే మేయర్ అయ్యారు కదా. హర్జనవాడలు వదిలేసి ధనవంతులు ఉండే ఏరియాకి పోయిండొచ్చు. ఎట్లా సరిపోవచ్చు? బంగాళా ఎప్పుడు కడతారు మీరు? కట్టలేము సార్. మేము పేదవాళ్ళు, మేము ఎట్లా కడతాము? ఎస్సీ వాళ్ళు కట్టేదానికే కాదు సార్. మీరు ఎస్సీ అంటారు. ఎస్సీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఉంటారు ఉన్నారు ఇప్పుడు. చాలా మంది ఉంటారు సార్. బంగ్లాలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి దేవుడు తెలివితేటలు ఎక్కువగా ఇచ్చి ఉంటారు. నాకు తెలివితేటలు తక్కువగా ఉంది కాబట్టి దేవుడు తెలివితేటలు ఎక్కువ ఇచ్చాడు. అవును సార్, నాకు ఇచ్చి ఉన్నాడు. అందువల్ల అట్లే నేను చేస్తా ఉంటాను. అమ్మ ఒక్కసారి మీ కుటుంబం గురించి చెప్పమ్మా. అమ్మ నాన్న పేరేంటి? మా అమ్మ పేరు యశోద. మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చి కాసరల పెరిమాలపేట. నా ఇల్లు మా అమ్మ వాళ్ళు.
నాన్నగారు కరెంట్ ఆఫీసులో పోల్మెన్ గా ఏం పనిచేస్తారు. పేరు నాన్నగారి పేరు? సుబ్రహ్మణ్యం మా నాన్న పేరు. ఆ. నాన్నగారు యాక్సిడెంట్ అయ్యి మరణించినారు. అంటే అమ్మగారిది నాన్నగారిది ప్రేమ వివాహం? అవును సార్, అవును సార్. అప్పట్లోనే ప్రేమ వివాహం? అప్పుడులోనే. అవును సార్. ఓకే. ఎందుకంటే ప్రేమించి అమ్మగారు ప్రత్యేకంగా అమ్మగారు నాయుడు గారు అన్నారు మీరు. అవును సార్. అందుకు నాన్న తొడుకొని వచ్చేసినారు అమ్మను. తోడుకొని వచ్చేసాడు. అవును సార్. అప్పట్లో అమ్మ వాళ్ళు అవ్వలీలు మర్చిపోయారు. అప్పుడు చాలా ఇది మర్చిపోయారు. ఇంకా అవును మర్చిపోయారు. అవును చేసుకుంది. అవును అవును సార్. దళితుని చేసుకుంది. అవును సార్. నాన్న బాగా మా అమ్మను మమ్మల్ని అంతా, నాన్నకు నేను టీచర్ కావాలని ఆశ. అయ్యో, ఎంతమంది పిల్లలు మీ అమ్మ నాన్నకి మీరు? అక్క, నేను, చెల్లి, తమ్ముడు. 3 అమ్మాయిలు, 1 బాబు. అవును అవును సార్. మా తమ్ముడు పుట్టి ఆ నైట్ పురుడు అయింది. తెల్లారి మా నాన్నగారు మరణించారు. ఎలా మరణించారు? యాక్సిడెంట్ అయింది సార్. ఇక్కడ సైడ్ డ్యూటీ అక్కడ వేసి ఉన్నారు నాన్నకు. గవర్నమెంట్ డ్యూటీ నాన్న? అవును సార్. అది యాక్సిడెంట్ అయింది. మళ్ళా అందువల్ల నా అమ్మకు మన క్యాస్ట్ వదిలి ఇక్కడ వచ్చేసినాము, ఇది కొత్త, ఇది మనము పిల్లలు ఎట్లా సాగాలి, ఎట్లా అదే అమ్మకు చాలా ఫీలింగ్ అయ్యారు. హెల్త్ సైడ్లో కూడా అమ్మ చనిపోయినారు. మేము అంతంతా ఉండేటప్పుడు మా బంధువులు మమ్మల్ని సాకారు. మళ్ళా మన చేతి పని మనకుండా నేను టైలరింగ్ నేర్చుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 7th చదువుకున్నాను సార్. 7 వరకే. మీ నాన్నేమో మిమ్మల్ని టీచర్ మా నాన్న 7వ తరగతి టీచర్ ఎట్లా అవుతారు మీరు? అప్పుడు మేము చిన్న చిన్న పిల్లకాయలు సార్. మా నాన్న చనిపోయేటప్పుడు నేను 3వ క్లాస్ చదువుతా ఉంటాను. అక్క 5. అక్క చదువుకుంది. అక్క కూడా 7th నిలిచిపోయారు. అప్పుడు మమ్మల్ని మేము చిన్న పిల్లకాయలు కదా, అందువల్ల పెద్దోళ్ళు ఉంటే మనకు చదువు కూడా ఎక్కుతుంది కదా సార్. మనమే కష్టపడి మనమే తినాలి, చాలా కష్టపడ్డాం మేము. అందువల్ల చదువు మేము అంతట్లో మేము ఆపేసినాము. ఇప్పుడు చదువు నేర్చుకుంటా ఉంటాను. ఇప్పుడు అంతా వర్క్ చేసుకొని టైం 1 గంటకు 1:30 గంటకు కొంచెం నేర్చుకుంటా ఉంటాను. ఇంగ్లీష్ కొంచెం నేర్చుకుంటా ఉంటాను. అట్లా కొంచెం నేర్చుకుంటాను. నేనే సార్ సెల్ చూసి అంత బుక్ అంతా తీసుకెళ్ళి ప్రజల్లో ఉండి మనం ఏదో వాళ్ళు కూడా అడుగుతారు కదా, మనం కూడా మాట్లాడాలి అని ఒక ఆశ వచ్చింది నాకు కూడా. చదువుకు వయసు లేదు కదా సార్. వయసు లేదు, నేర్చుకోవాలి. అవును సార్. ఇప్పుడు ఆ కాలంలో అంత లేదు కదా సార్. అట్లా నాన్నగారు మరణించినారు. నాకు చిన్న డౌట్ ఉందమ్మా, నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం కదా? అవును సార్. నాన్నగారు చనిపోతే ఇంట్లో ఎవరికి అమ్మకు ఉద్యోగం రాదు, మీరంటే చిన్న పిల్లలు, అమ్మకు చాలా అప్పుడు ఆ కాలంలో చాలా కష్టం సార్. ఉద్యోగం మా ఊర్లోనే చాలా కష్టం ఆ కాలంలో. నాన్న చనిపోతే ఆ ఉద్యోగం అమ్మకి ఇవ్వలేదు. అది అంత నాన్నకు అమ్మకు అంత తెలియలేదు. అప్పుడు నన్ను తొడుకొని పోయి కలెక్టర్ ఆఫీస్కి అంతా నన్ను ఈడ్చుకొని పోయేవారు. అప్పుడు నాకు చాలా గుర్తు ఉంది. అప్పుడు ఎవరు ప్రభుత్వం గుర్తించి అదంతా చేయడంలే. ఏ సంవత్సరంలో చనిపోయాడు నాన్న? అప్పుడు నేను 3వ క్లాస్ చదువుతా ఉన్నాను సార్. అప్పుడైతే 8 వయసు ఏమో నాకు. ఇప్పుడు నాన్న చనిపోయి 50 సంవత్సరాలు అవుతాను. అప్పుడు చాలా చిన్న వయసు చనిపోయినారు. మమ్మల్ని చాలా, మా నాన్నకు చదువు అయితే చాలా ఇష్టం, మమ్మల్ని పెద్ద స్థాయిలో పెట్టాలని. కానీ అది అవటం లేదు. చదువు లేకపోయినా నాన్న అనుకున్నట్టు పెద్ద స్థాయికి వచ్చిన ఏం కావాలి? చదువు లేదు, టీచర్ కాలేకపోయారు, మేయర్. కార్పొరేషన్ లో ఉండే టీచర్లు అంతా మీ దగ్గరకు వస్తారు. అవును సార్. ట్రాన్స్ఫర్ల కోసం, ఇంకో దాని కోసం మీ దగ్గర రావాల్సిందే కదా. టీచర్లకు ఈరోజు టీచర్ అయిపోయారు మీరు, మేయర్ అంటే. అమ్మ ఎలా చనిపోయారు మళ్ళా? అమ్మ అదే, ఆ అమ్మకు చాలా ఫీలింగ్ అయింది. మనం ఇక్కడి నుంచి అట్లా వచ్చాము, కొత్త ఇది స్థలము, ఎట్లా ఈ పిల్లకాయని సాగేది అని ఏదో జ్వరం ఏమో వచ్చి అమ్మ చనిపోయారు. మీకెంత వయసు అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు? ఒక 10 ఉంటున్నా సార్, 10 వయసు. నాన్న చనిపోయిన 2 నెలలకే అమ్మ కూడా చనిపోయినారు. అట్లా ఉండేటప్పుడు నాన్న కొంచెం డబ్బు వచ్చాయి. అప్పుడు 50,000 అయితే ఎంతో 5 లక్షలు ఉండేటట్లా. అప్పుడు మాకు 2.5 లక్షలు 3 లక్షలు వచ్చింది గవర్నమెంట్ తరఫున. అది మా అకౌంట్లో వేసి పెట్టినారు. అది అప్పుడప్పుడు మేము వాడుకొని అది చేసుకొని ఏదో ఒక పని చేసుకొని ఇంట్లోనే టిఫిన్ అంగడి పెట్టినాము. బాగా జరిగేది టిఫిన్ అంగడి అంతా. ఇదంతా చేసుకుంటా ఉన్నాము. ఎక్కడ అవినీతి పని చేయకుండా మా చేతి కష్టంతో మేము పైకి వచ్చినాము.
ఖచ్చితంగా. మళ్ళీ తమ్ముడు సాకినాము, తమ్ముడు కూడా 7th చదివినాడు, మళ్ళీ చదువు ఎక్కలేదు. నన్ను ఎక్కడన్నా వర్షం 7 సంఖ్య మీకేమైనా తెలుసు, అదే రాసి అనుకుంటాను సార్. అక్క 7, 7, తమ్ముడు 7, 7 అంక కలిసి వచ్చేటది మీకు. తిరుమలేశుడు పక్కనే ఉన్నటువంటి 7 hills, 7 కొండల వాడు, 7 కొండల వాడికి అతి సమీపంలో ఉన్నారు కాబట్టి 7 బాగా అచ్చొచ్చినట్టు అంతే కదా. తమ్ముడిని బాగా చదివి 7వ తరగతి తమ్ముడు చెప్పినాడు, నాకు చదువు ఎక్కలేదు, నన్ను ఎక్కడైనా పనికి చేయించండి. ఏం పని చేయించండి, వర్షాపులు చేస్తే బాగుంటుందని వర్షాపులు చేర్పించినాము. బాగా నేర్చుకున్నాడు. నేర్చుకుని ట్రాలీ, ట్యాంకు, వాటర్ ట్యాంకు అదంతా మా తమ్ముడే చేస్తాడు. పని నేర్చుకొని అదంతా చేసి బాగా డబ్బు సంపాదించినాడు. వాడు ఒక 20 మంది పెట్టుకొని పని చేస్తా ఉన్నాడు. బాగా వర్షాపుడు బాగా జరుగుతా ఉన్నది. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు తమ్ముడికి హెల్త్ సరిలేదు, తాగి కొంచెం డ్రింక్ చేసి హెల్త్ సరిలే, పనికి పోయేది లేదు, అట్లా అయింది. అందువల్ల వర్షాపుడు మూసేసి ఉంటాము. ఇప్పుడు నేనే సాగుతా ఉంటాను వీళ్ళను. అవును, తమ్ముడు భార్య ఆమె డాక్టర్కి చదువుకున్నది, డాక్టర్కి చదువుకున్నారు. మాకుంటే మంచితనం చూసి పాపనిచ్చినారు మాకు. మా వీధి అవును సార్, మా మంచితనం అట్లా ఉంది సార్ ఊర్లో. అవును సార్, మేము ఎక్కడ గొడవకు పోము, ఎవరైనా సహాయాన్ని వస్తే ఇచ్చేస్తాము. నాకు ఎవరైనా సహాయం అడిగితే ఉంటే డబ్బు ఇస్తాను, లేకపోతే బంగారు ఇచ్చేస్తాను. ఇది పెట్టి మీరు వాడుకోండి, మళ్ళీ మాకు విడిపించండి అంటాను. సీట్ అంతా పెట్టేది నేను కాదమ్మా. మీరే ఇంట్లో ఇడ్లీలు వేసుకొని జీవనం సాగించారు. అవును సార్, మళ్ళీ ఇల్లంతా కట్టేసినాం మేము. ఇల్లంతా బాగా ఇల్లు అంతా కట్టుకున్నాం. మాలాంటి మంచి వాళ్ళు దొరికేది కష్టం కదా సార్. ఇప్పుడు నేను తల్లిలాగా ఆమె నన్ను చూసుకుంటుంది, మా కూతురులాగా నేను చూసుకుంటాను. ఇంట్లోనే ఉంది సార్, అవి పిల్లలు చదువుతా ఉంటారు. అవును సార్, డాక్టర్ కోర్స్ ఎత్తుకున్నారు. ఇప్పుడు వకీలు కూడా పాస్ అయినారు చదువుకొని, కానీ జాబ్ రాలేదు అంతే. కాదమ్మా, డాక్టర్ చదివి ఉంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు కదా కనీసం ఇంట్లో. అవును సార్, ఆమె పూర్తి చేసింది. డాక్టర్కి వచ్చి ఆ ఎముకలు ఇది తీసుకున్నారు సార్, అది దానికి వాళ్ళ ఇంట్లో పంపిలే. అందువల్ల ఇప్పుడు వకీలుకి ఆమె పాస్ అయ్యేసింది చదివి. కోర్టుకు పంపిస్తారా? మళ్ళా కోర్టుకు పంపిస్తాను సార్. కోర్టుకి పోవాలి. ఎంతమంది పిల్లలు తమ్ముడికి? ఒక కూతురు, ఒక బాబు. కోడల్ని అలా మీరే నేనే సార్, ఆ జీతంలోనే సాగుతా ఉంటాను. 30,000 జీతంలోనే. అక్కకి పెళ్ళైందమ్మా? అక్కకు పెళ్ళయి వాళ్ళ ఇంటి ఆయన ఆర్టిస్ట్, కండక్టర్, ఒక పాప నర్సు, ఇద్దరు. ఒక అబ్బాయి బెంగళూరులో వర్క్ చేస్తాడు, ఇంకొక అబ్బాయి చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, బాగుండారు. నేనే సార్ పెళ్ళియా? నేను అదే సార్, నేను చెప్పాను కదా నాకు తెలివి ఎక్కువ అని. అట్లనే కాదు సార్, ఎందుకు చేసుకోలేదంటే ఒక పక్క తల్లి లేదు, తండ్రి లేదు. వీళ్ళకి తల్లి తండ్రిగా నేనే ఉన్నాను. అక్క ఉండాలి కదా, మీరు ఉండడం ఏంటి? అక్కకు తెలివి తక్కువ, మీకు తెలివి ఎక్కువ. అందువల్ల అది కూడా కలిసి రావాలి కదా సార్. కానీ నన్ను అడిగారు, చాలా మంది అడిగారు. అడిగిన వాళ్ళకి ఇదే చెప్పాను నేను, లేదు నేనే ఇంటికి పెద్దదిగా ఉండి వీళ్ళకి అందరూ సెట్ చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇదంతా నాకు ఆశ ఉంది, నేను పెళ్లి చేసుకున్నట్లు లేదని చెప్పేసినాను. నన్ను వచ్చి చాలా మంది అడిగారు, కానీ నేను చెప్పేసినాను వాళ్ళు. అందువల్ల మా ఇంట్లో ఉండే వాళ్ళకి నేనైతే చాలా ఇష్టము. అమ్మ చనిపోయిన తర్వాత చిన్న పిల్లలు మీరు, అమ్మమ్మ వాళ్ళు రాలేదా మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకుని? రాలేదు సార్, మా అమ్మమ్మ వచ్చారు, మళ్ళీ ఎందుకు మళ్ళా రాలే, వాళ్ళు కూడా రాలే. ఇప్పుడు కలుసుకుంటాము. ఇప్పుడు మేయర్ కదా మీరు, ఇప్పుడు అప్పుడు కూడా కలుసుకున్నాము. చనిపోయి కొంచెం రోజుల తర్వాత మా పెద్దమ్మ, మా చెల్లెలు పిల్లలు ఉండారు, వాళ్ళు కూడా చూడాలి, అందరికి ఒకే రక్తమే కదా అని మా పెద్దమ్మ గారు మమ్మల్ని కలిపారు. అందువల్ల మేము ఫోన్లో మాట్లాడుకుంటాము. మంచి చెడ్లు అయితే వాళ్ళు చెప్తారు, మేము పోతాము. ఇప్పుడు మేయర్ అయిన తర్వాత ఆ ఊరికే తెలిసిపోయింది, యశోద వాళ్ళ కూతురు మేయర్ అయిపోయినారు అని చెప్పుకుంటారు. చిత్తూరు నగర మొదటి పౌరురాలు. అవును సార్. కదా, సంతోషంగా ఉందమ్మా? చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు మేయర్ అవుతాను అని అనుకున్నారు మీరు? నాకు జాతకము చిన్నప్పుడు మా నాన్నగారు నాకు బాగా తెలిసింది సార్. జాతకం ఆయన తోడుకొని వచ్చి మాకు జాతకం చూసిపిస్తే అప్పుడు ఆయన చెప్పిన ఈమె రాజకీయము హెల్ప్ చేస్తుంది,
అని చెప్పారు. అది నాకు ఆ మాట గుర్తు ఉంది. మీరు చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగిందంతా చిత్తూరులోనే కదా? అవును సార్. మా తాత, మా ముత్తాత, మా పెద్దనాయన కూడా రాజకీయంలో ఉన్నాడు. మా పెద్దనాయన రాజకీయం చేసేటప్పుడు అప్పుడు సర్పంచ్ అంటారు కదా సార్, అప్పుడు ఆ కాలంలో అప్పుడు ఎంజిఆర్ వచ్చారు, కరుణానిధి వచ్చారు ఆ ఇంటికి. ఆ ఇది నాకు వచ్చింది సార్. అవునా? ఆ ఇల్లు మేము సచివాలయానికి ఇచ్చిండాము. తెలుగు కూడా అట్లే వచ్చిందా మీకు? ఎంజిఆర్, కరుణానిధి టైంలో తెలుగు కూడా పట్టి పట్టి మాట్లాడతారు. తమిళ మొత్తం కూడా మేము తమిళ వాళ్ళం సార్, తెలుగు అంతా మాకు రాదు. తమిళ అయినా కూడా తెలుగు ఇప్పుడు చిత్తూరులోనే కదా పుట్టింది పెరిగింది? అవును సార్. ఇది రెండు ఉంటే తమిళ్ తెలుగు ఉంటారు సార్. మా వాళ్ళనే మేము తమిళ్ మాట్లాడతాము, తెలుగు అంత రాదు. నేను ఇప్పుడు బాగా నేర్చుకున్నాను. సార్ ఇప్పుడు అరవ మర్చిపోయినాను. ఎక్కడన్నా మాట్లాడాలంటే మీటింగ్ లో తెలుగే వస్తుంది, తమిళ్లో మాట్లాడమ్మా అంటారు. 2 మాటలు మాట్లాడతాను, మళ్ళీ తెలుగే వచ్చేస్తుంది నాకు. ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఇప్పుడు? కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నాను. ఏం నేర్చుకున్నారు? నేర్చుకుంటా ఉన్నాను. మీ కమిషనర్ తో మాట్లాడడానికి డిప్యూటీ అదంతా వాళ్ళంతా అదంతా లేదు. చాలా గౌరవిస్తారు. నగరం మమ్మల్ని చాలా గౌరవిస్తారు సార్. అబద్ధాలు చెప్పకూడదు.